విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన విశాఖపట్నం జీవీఎంసీ 61-60-59-58 వార్డులలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు ముఖ్యంతిథిగా సుడిగాలి పర్యటన చేసి అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగు ప్రజల ఆరాధ్యులు, నటసార్వభౌములు నందమూరి తారక రామారావుకి ముందుగా హెచ్పీసీఎల్ గేట్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహానికి భక్తితో అభిమానంతో పార్టీ వ్యవస్థాపకుని కి 30వ వర్ధంతి సందర్భంగా గజమాలను వేసి గణబాబు ఎన్టీ రామారావు యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రజలకు మరియు ఒకసారి వివరించి గుర్తు చేసి ఆయనపై ఉన్న భక్తిని, అభిమానాన్ని, గౌరవాన్ని గణబాబు మరొకసారి తెలియజేసుకోవడం జరిగింది. అంతేకాకుండా బీద మహిళలకు తమ హస్తాలతో చీరలను పంచి నందమూరి తారక రామారావుకి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత నాయకులు, కార్యకర్తలు, వార్డ్ ప్రెసిడెంట్లు, వార్డ్ అధ్యక్షులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక గొప్ప మహానటుడు నట జీవితానికి స్వస్తి పలికి రాజకీయ జీవితంలో వచ్చినాక అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు దేశ స్థాయిలో కలిగించుకోవడమే కాకుండా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మహిళల్ని సంబోధిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యం పోసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కేవలం తెలుగుదేశం పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. అందుకని ఇప్పటికీ కూడా అందరూ అన్నగా సంబోధించేటువంటి వ్యక్తిగా, పేదవాడికి కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ 3 తప్పనిసరిగా ఉండాలనేటువంటి ఒక స్ఫూర్తితో పథకాలు రచించి ఆ పథకాలన్నీ కూడా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలనేటువంటి తలంపు, ఒక పేదవాడికి పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది దేశంలో అన్న ఎన్టీ రామారావు గారు. ఇలాగా పేదవాడి పక్షాన్ని నిల్చొని అదే పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్ని వారు స్థాపించారో ఈరోజు కంబైన్డ్ రాష్ట్రాల్లో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుస్థిరంగా ప్రజల మన్ననలు పొందుతూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అమలు అవుతున్నాయంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ వల్ల ఇది సాధ్యపడిందని చెప్పి తెలియజేస్తూ, మరి అలాంటి మహోన్నతమైనటువంటి జాతీయ రాజకీయాల్లో కూడా చక్కగా రాణించారు. అటు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశ రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో వారు జాతీయ రాజకీయాల్లో కూడా రాణించారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త,
ఆ రోజు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సీనియర్ల నుంచి ఈరోజు వచ్చేటువంటి యువతరం వరకు కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు, పార్టీ తాలూకు సిద్ధాంతాలు ప్రజల పక్షాన ఉండాలి, ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ కాబట్టి అందరం కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి వారి 30వ వర్ధంతి రోజున అందరం కూడా తెలియజేస్తాం.